వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన ఛానల్ చూస్తున్నటువంటి అశేష ప్రజానీకానికి ఒక చిన్న విజ్ఞప్తి అండి. నా పేరు పవన్ కృష్ణమూర్తి, నేను జర్నలిస్ట్ని. అండ్ మాది బర్డ్ మీడియా అనేటువంటి యూట్యూబ్ న్యూస్ ఛానల్. మేము టికెట్ బుకింగ్ ఏజెంట్లు కాదు. మీకు తెలిసిందే, ఇటీవల మన ఛానల్ కంటూ ఒక నంబర్ ప్రొవైడ్ చేసాం పబ్లిక్ కోసం. పబ్లిక్ గ్రీవెన్స్ పేరుతోటి ఏవైతే అలసత్వంతో కొన్ని పనులు జరగడం లేదో, ప్రభుత్వ అధికారులు చేయట్లేదో, లేదంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదో, వీటి వివరాలు మీరు మాకు తెలియజేస్తారు అన్నటువంటి ఉద్దేశంతో, అలాగే పాడ్కాస్ట్లు నిర్వహించడానికి, ఇంటర్వ్యూస్ నిర్వహించడానికి మీ అభిప్రాయాల్ని తెలియచేయడం కోసం అని చెప్పి మా నంబర్ ఇవ్వడం అనేది జరిగింది. మీకు అక్కడ చూస్తే ఫర్ ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ అని చెప్పి కింద మా నంబరు కాంటాక్ట్ చేయమని ఇచ్చాం. తిరుమల సమాచారం అనేటువంటిది ప్రతి ఉదయం కూడా విధిగా మేము ఇవ్వాలి అనుకున్నటువంటి ఒక వార్త. ప్రతి ఉదయం మొట్టమొదట తిరుమల సమాచారంతో మా ఛానల్ కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. అంతేగాని మేము తిరుమలకో, శ్రీశైలానికో, కాణిపాకంకో, ఇంకో చోటకో ఈ దైవ దర్శనాలకి టికెట్లు బుక్ చేసేటువంటి ఏజెంట్లు కాదు. దయచేసి ఇది గమనించగలరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ నంబర్ తీసుకున్న రోజు దగ్గర నుంచి వాట్సాప్లో ఒకటే మెసేజ్, హాయ్. అంటే గవర్నమెంట్ మన ఏదో యాప్ తీసుకొచ్చింది, దర్శనాలు ఇక ఈజీ అవుతాయి అని చెప్పిన దానికి ఆ అప్లికేషన్ ఏదో మేమే ఇస్తున్నాం అన్నట్టు, లేదంటే మేమే టికెట్ ఏజెంట్ల కింద ఉన్నాం అన్నట్టుగా భ్రమిస్తున్నారేమో తెలియట్లేదు వీక్షకులు. దయచేసి ఆ కంటెంట్ని ఒకసారి తరచు చూసుకోండి. అది ఒక పాయింట్. ఫోన్ చేస్తున్నారు. ఇప్పటికి దాకా దాదాపుగా ఒక 1500 మిస్డ్ కాల్స్ వచ్చాయి. 1500 మిస్డ్ కాల్స్ తిరిగి చేసిన వెంటనే వాళ్ళు అడిగేది ఒకటే, మాకు తిరుపతికి టికెట్లు కావాలి, మాకు షిరిడీకి టికెట్లు కావాలి, మాకు ఫలానా చోటుకి టికెట్లు కావాలి, 18 మార్చి డేట్కి కావాలి, ఇంకోటి కావాలని చెప్పి పెట్టేస్తున్నారు డైరెక్ట్గా. కొంతమంది చూసి డైరెక్ట్గా ఫోన్ చేస్తున్నారు, సార్ బర్డ్ మీడియానా, కృష్ణమూర్తి గారితో మాట్లాడొచ్చా అనేటువంటిది వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళది ఓకే. అలాగే మేము మిస్ అయిపోయినటువంటి కొంతమంది నిజంగానే పాపం ఇబ్బంది, మన ఈ శ్రీశైలంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన దాంట్లో ఒక 2-3 సార్ ఇగో ఇక్కడ ఇలా జరిగిందని చెప్పేటువంటి వాళ్ళది మిస్ అయిపోయాం. తర్వాత ఎప్పటికో మళ్ళీ వాళ్ళు రీచ్ అవ్వాల్సి వచ్చింది ఈ మిస్డ్ కాల్స్లో, వరదలో, ఈ వాట్సాప్ హాయ్ మెసేజ్లో. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది మా ఛానల్లో ప్రమోషన్స్ అండ్ మార్కెటింగ్ కోసం మాకు కమ్యూనికేట్ చేయడం కోసం ఇచ్చినటువంటి నంబర్ తప్ప ఇది టికెట్ బుకింగ్ ఏజెన్సీ కాదు. ఇలా చెప్పుకోవాల్సినటువంటి సందర్భం ఒకటి వస్తుంది అని నేను ఇప్పటిదాకా అనుకోలేదు. బట్ అన్ఫార్చునేట్లీ మరి ఏ విధంగా తీసుకున్నారో, ఎక్కడ ఆ పొరపాటు దొల్లిందనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి వీడియోలు అన్నింటిలో కూడా ఈ నెంబర్ ఎప్పుడైతే అయితే స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నాం, పొరపాటున మేము ఎక్కడన్నా అలాంటిది చెప్పామా అని చెప్పి. చేసిన ప్రతి ఒక్కళ్ళు అదే అంటున్నారు, టికెట్ బుకింగ్ ఏజెన్సీ కాదండి, ఇది బర్డ్ మీడియా న్యూస్ ఛానల్. సో దయచేసి ఇది గుర్తుపెట్టుకోగలరు. థ్యాంక్ యూ.